రోజు ఏపీలో ఎంపీపీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు ఎంపీపీ ఎన్నిక ఏకగ్రీవానికి కూటమి ప్రయత్నాలు సిట్టింగ్ స్థానాలు నిలబెట్టుకునేందుకు వైసీపీ ప్రయత్నాలు ఈ రోజు కడప జడ్పీ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు ఉదయం 10 గంటలకు తెలంగాణ అసెంబ్లీ ప్రారంభం సభలో కాగ్ రిపోర్ట్ పెట్టనున్న డిప్యూటీ సీఎం భట్టి డీలిమిటేషన్పై ప్రభుత్వ తీర్మానం ప్రవేశపెట్టనున్న సీఎం రేవంత్ ఆన్లైన్ బెట్టింగ్ పై సిట్ విచారణకు సీఎం రేవంత్ ఆదేశం ఆన్లైన్ రమ్మీ బెట్టింగ్లపై కఠినంగా ఉంటామన్న సీఎం శ్రీశైలంలో ఇవాల్టి నుంచి ఉగాది మహోత్సవాలు ఈ నెల 31 వరకు జరగనున్న వేడుకలు లోక్సభలో మైక్ ఇవ్వడం లేదన్న రాహుల్ గాంధీ మాట్లాడేందుకు పర్మిషన్ ఇవ్వకపోవడం అప్రజాస్వామికం సభను నడిపే విధానం ఇది కాదని ఆగ్రహం అమిత్ షాపై జైరాం రమేష్ ప్రివిలేజ్ మోషన్ నోటీసు సోనియా గాంధీపై అమిత్ షా ఆరోపణలు సెక్షన్ 188 కింద రాజ్యసభ చైర్మన్ ధన్ఖడ్కు నోటీసులు కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్పై క్రమశిక్షణా చర్యలు 6 ఏళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరణ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని చర్యలు ఐపీఎల్ మ్యాచ్ల కోసం తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు మ్యాచ్లు జరిగే రోజుల్లో ఉప్పల్ స్టేడియంకు సర్వీసులు 24 డిపోల నుంచి నడవనున్న 60 స్పెషల్ బస్సులు ఈ రోజు నుంచే ప్రారంభం కానున్న సేవలు ఏపీలో ముదురుతున్న ఎండలు ఇవాళ 47 మండలాల్లో తీవ్ర వడగాలులు మరో 199 మండలాల్లో వడగాలులు పార్లమెంట్లో ఇవాళ చావా సినిమా ప్రదర్శన ఎంపీలతో కలిసి చూడనున్న ప్రధాని మోడీ